అందరికీ నమస్కారం. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అందరికీ ఉండే సందేహాలు, అందరికీ ఉండే డౌట్స్ ఎక్కువ ఏంటంటే ఫుడ్, న్యూట్రిషన్, వెయిట్ లాస్, తీసుకోవాల్సిన బ్యాలెన్స్ డైట్, తర్వాత వెయిట్ లాస్ గురించి ఎట్లా దాన్ని మెయింటైన్ చేయడం. ఈ వీడియోని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ మనకి బేసిక్స్ ఆఫ్ వెయిట్ లాస్, అంటే అసలు వెయిట్ లాస్కి మనం తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఏంటి. నెంబర్ 2 ఫుడ్, న్యూట్రిషన్. నెంబర్ 3 ఎక్సర్సైజ్. నెంబర్ 4 మెయింటెనెన్స్. సో ఈ 4 మీకు ఇది ఫస్ట్ వీడియో. ఇంక సెకండ్ 2, 3, 4 ఆ విధంగా ఈ టాపిక్స్ మీద మనకి వీడియోస్ మీకు డిస్ప్లే అవుతాయి. సో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ వెయిట్ లాస్. మనకి వెయిట్ లాస్ గురించి చాలామంది డౌట్స్ కానీ, లేకపోతే నేను పుట్టిన దగ్గర నుంచి ఇట్లానే ఉంటానండి, లావుగా ఉంటాను, లేకపోతే మా ఇంట్లో అందరికీ ఇట్లానే ఉంటాము, లావుగా ఉంటాము అంటారు. అది కొంతమందికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఒబేసిటీ జెనెటికల్గా అట్లా ట్రావెల్ అవుతుంది. బట్ 99% ఆఫ్ ద టైం మనం తీసుకునే ఫుడ్ బట్టి, మనం ఖర్చు చేసే క్యాలరీస్, అంటే మనం చేసే ఎక్సర్సైజ్ బట్టే మనకి వెయిట్ లాస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మీకు సింపుల్గా చెప్పాలంటే, దగ్గర ఒక బ్యాంక్ ఉందనుకోండి. బ్యాంక్లో మనం డబ్బులు వేస్తున్నాం 100 రూపాయలు, అంటే ఆహారం తీసుకుంటున్నాం. దాంట్లో మనం 50 రూపాయలు ఖర్చు పెట్టారు. అప్పుడు ఎంత ఉంటుంది? బ్యాంకులో 50 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ 100 వేస్తాం. 100 వేసి మళ్ళీ 50 రూపాయలు ఖర్చు పెట్టాం. అప్పుడు బ్యాంకులో ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. నిన్న 50, మిగిలిన ఈరోజు 50, అట్లా రోజు చేసుకుంటూ వెళ్తే నెలకి ఎంత అవుతుంది? 1500 వస్తుంది. సో ఈ 1500 ఏంటంటే మనకి డబ్బుల రూపంలో మీకు బ్యాంకులో కనిపించేది బాడీలో కొవ్వు రూపంలో పేర్కొంటుంది. అంటే మనం తీసుకునే ఆహారంలో మనం ఎంత ఖర్చు పెట్టి మిగిలిపోయింది మన బాడీలో పేరుకుపోతుంది. అదే మనకి వెయిట్ గెయిన్కి కారణం. సో అలా కాకుండా అర్థం కావడానికి 50 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనుకోండి, 50 రూపాయలే మనం బ్యాంకులో వేసామనుకోండి. సో దానికి సరిపోయినట్టు మనం ఎంత ఖర్చు పెడితే అంతే ఫుడ్ తీసుకుంటే మనకి వెయిట్ గెయిన్ అనేది అవ్వదు. నెక్స్ట్ తగ్గడానికంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ కప్స్ ఉన్నాయి. ఈ కప్స్ మనకి ఫస్ట్ ఇంత ఉంది ఈరోజు మీ వెయిట్. మీరు రేపు 2 ఇంత క్వాంటిటీ ఫుడ్ తీసుకున్నారు. మీరు ఇంత క్వాంటిటీ ఫుడ్ మళ్ళీ బర్న్ చేసేస్తే, అంటే ఎనర్జీ రూపంలో బర్న్ చేసేస్తే మీకు సేమ్ అదే క్వాంటిటీ ఉంటుంది మీ బాడీలో వెయిట్. అలా కాకుండా కొంతే బర్న్ చేశారనుకోండి, అది పేరుకుపోతుంది. అలా అసలు బర్న్ చేయలేదనుకోండి, ఇంకా పేరుకుపోతుంది. సో అలాగ మనం దాన్ని ఎక్సర్సైజ్ చేయకుండా అలా నెలల కొద్దీ అలా వదిలేస్తూ ఉంటే ఏమవుతుంది? మనకి ఇది ఎట్లాగా పెరిగిపోతుందో అట్లాగా వెయిట్ కూడా పెరిగిపోతుంది. ఇది సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వెయిట్ లాస్. అలా కాకుండా మనకున్న వెయిట్కి మనం కొంత తింటున్నాం, కానీ ఖర్చు ఎక్కువ పెడుతున్నాం. కొంత తింటున్నాం, ఖర్చు ఎక్కువ. అంటే రోజు మనం చేయాల్సిన అరగంటకి గంట వాకింగ్ చేయడం, తర్వాత ఇంకా హెల్తీగా ఉండడం, డైలీ యాక్టివిటీస్లో కూడా బాగా యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ చేస్తే సో ఇదేమవుతుంది? మనం డైలీ 1 తీసుకుంటున్నాం, 2 ఖర్చు పెడుతున్నాం. మళ్ళీ డైలీ తీసుకుంటున్నాం, 2 ఖర్చు పెడుతున్నాం. డైలీ 1 తీసుకున్నా, 2 ఖర్చు పెడుతున్నాం. మీరు ఒక 4-5 నెలలకి మీకు బేసిక్ ఎంత అవసరమో అంతే ఉంటుంది బాడీలో ఫ్యాట్. మనకి ఇదంతా చూడడానికి నెలల టైం పడుతుంది చేయడానికి. కాకపోతే ఒక 6 నెలలకి మీ హెల్తీగా మీ వెయిట్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఎవరన్నా వెయిట్ లాస్ అవ్వచ్చు. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే క్యాలరీస్ రూపంలో ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత తింటున్నాం, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మనకి సెకండ్ వీడియో కంటిన్యూయేషన్. మనకి నెక్స్ట్ బేసిక్స్ ఇందాక తెలుసుకున్నాం. ఇప్పుడు తీసుకునే ఫుడ్ గురించి ఆలోచిద్దాం. మనం తీసుకునే ఫుడ్లో చాలా మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. అంటే తీసుకునే పదార్థాలు ఉంటాయి కదా, ఏదన్నా 3 ఉంటాయి: కార్బోహైడ్రేటా, ప్రోటీనా, ఫ్యాటా. సో మనం ఏం చేస్తాము? మనం తీసుకునే ఫుడ్లో మనం దోశలు కానీ, ఇడ్లీలు కానీ, రైస్ కానీ, ఇదంతా 80 to 90% మొత్తం కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ ఏమవుతుంది? లోపలికి వెళ్ళిపోద్ది, వెంటనే అరిగిపోద్ది. మన లివర్ ద్వారా అది మళ్ళీ కొలెస్ట్రాల్ కింద మారి బాడీలో డిపాజిట్ అవుతుంది.
అది మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. కార్బోహైడ్రేట్. నెక్స్ట్ ప్రోటీన్ ఉంది. కార్బోహైడ్రేట్ ఎందుకు మంచిది కాదు అంటే, కార్బోహైడ్రేట్ అరిగించుకోవడం చాలా ఈజీ. అంటే మీరు కావాలంటే చూడండి, వైట్ రైస్ తిన్నారనుకోండి, మీకు టక్కన అరగంట గంటలో కడుపు అంతా ఖాళీ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది ఫాస్ట్గా అరిగిపోద్ది, ప్లస్ షుగర్ కూడా మనకి ఫాస్ట్గా పెరుగుద్ది. అదే మీరు బ్రౌన్ రైస్ కానీ ఓట్స్ కానీ తిన్నారనుకోండి, మీకు అంత ఫాస్ట్గా అరగదు, స్లోగా అరుగుద్ది. మీకు ఒక 2 గంటలు ఆకలేదు, మీకు షుగర్ కూడా బ్లడ్లో స్పైక్ అవ్వదు సడన్గా. సో ఇది మోర్ అంటే సింపుల్. అంటే తెల్లన్నం బదులు బ్రౌన్ రైస్ తినడం, మామూలు మనం ఉప్మా ఈ బదులు ఓట్స్ ఉప్మాలు అట్లా తీసుకోవడం, ప్లెయిన్ బ్రెడ్ బదులు మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ అట్లా తీసుకోవడం, ఇవన్నీ చేస్తే ఏంటంటే మనకి సడన్గా బ్లడ్లో షుగర్ పెరగకుండా, సడన్గా మనకి ఇబ్బంది రాకుండా మెల్లగా పెంచుతాయి, వెంటనే ఆకలి వేయదు. కార్బోహైడ్రేట్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి? కార్బోహైడ్రేట్స్ అప్ టు 50%. అంటే మనం తీసుకునే ఫుడ్లో 50% దాకా, ఇంకొక 5% తక్కువ ఉన్నా పర్లేదు. మనం తీసుకునే క్యాలరీస్ అంటే ఆన్ యావరేజ్ క్యాలరీస్ 1800 క్యాలరీస్ అనుకోండి ఒక పర్సన్ తీసుకునేది, అప్ టు 2000. దాంట్లో సగం క్యాలరీస్ దాకా కార్బోహైడ్రేట్. మన ఇవాళ రేపు మనకి క్యాలరీ కౌంటర్ యాప్స్ చాలా ఉన్నాయి, మనం పెట్టేసుకుంటే ఈజీగా మనకి ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఏం తింటున్నాము ఏంటనేది అన్నీ చెప్పేస్తాం. సో మీరు హాఫ్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్. అట్లా కాకుండా మనం రొటీన్గా తీసుకునే ఫుడ్ తీసుకుని 80% 90% అవుద్ది. అందుకే మనం రైస్ తినగానే ఎప్పుడు నిద్ర వచ్చినట్టుంటుంది, గమనించండి. తిన్న వెంటనే ఒక గంట పడుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే మనం వెంటనే తిన్నప్పుడు ఏమవుద్ది, మన బ్లడ్ అంతా కడుపుకి వెళ్ళిపోయి మనకు ఒక రకమైన నిద్రావస్థ పరిస్థితి వస్తుంది, కొంచెం పడుకుందాంలే అనిపిస్తుంది. సో అలాంటి మంపుగా లేకుండా ఉండాలి అంటే కాంప్లెక్స్ కార్బ్స్ ఇంకా ప్రోటీన్ ఫుడ్ వల్ల ఈ సిమ్టమ్స్ రావు. నెక్స్ట్ ప్రోటీన్ మన వాళ్ళు ఎంత తీసుకుంటారు? చాలా తక్కువ తీసుకుంటారు. మామూలుగా ఎంత తీసుకోవాలి? 1 గ్రామ్ పర్ కేజీ. మీరు 60 కిలోలు అయితే 60 గ్రామ్స్ మినిమం తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎందుకు ఇంపార్టెంట్? మనకి మజిల్ కానీ, మన ఇమ్యూనిటీ కానీ, మన జనరల్ హెల్త్ వెల్బీయింగ్ కానీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఏంటి, ప్రోటీన్ని అరిగించుకోవడానికి మన బాడీ చాలా కష్టపడాలి. కార్బోహైడ్రేట్లా కాదు, ప్రోటీన్ని అరిగించుకోవడానికి మన బాడీ చాలా కష్టపడాలి. బాడీ ఎంత కష్టపడాలంటే ప్రోటీన్ అరిగించుకునే దాంట్లోనే క్యాలరీస్ కర్న్ అవుతాయి. ఇంకా ప్రోటీన్ని అరిగించుకునే దాంట్లోనే చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. అందుకే చూసారా మీరు, మన కీటో డైట్లో వీటిలో అంతా ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, ఫ్యాట్ ఎక్కువ తీసుకోండి, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోండి. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు దాని బర్నింగ్, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది, ప్లస్ అది కొంచెం దాన్ని ఖర్చు పెట్టాలి, బాడీ కూడా ఎనర్జీ ఖర్చు పెట్టాలి. సో అది బెస్ట్ ఉన్న దాంట్లో మ్యాక్రోన్యూట్రియెంట్ ప్రోటీన్ అంటే ఏంటి? మనకి ఎగ్స్ కావచ్చు, పన్నీర్ కావచ్చు, వెజిటేరియన్స్ అయితే పన్నీరు, తోఫు, బీన్స్, పప్పు, నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్, మటను, చికెన్, ఎగ్స్ అట్లా ఉంటుంది. ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి దెబ్బతింది అనుకోండి, తొందరగా హీల్ అవ్వాలి, ప్రోటీన్ కావాలి. సో అట్లాగే మనకి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు ఎక్సర్సైజ్ తర్వాత మజిల్ సోర్ అవ్వకూడదు, ప్రోటీన్ కావాలి. ఇదంతా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యాట్. మనం అంతా అనుకుంటాము ఫ్యాట్ మంచిది కాదు, ఫ్యాట్ తీసుకుంటే బ్యాడ్ అని. కానీ మోతాదులో ఫ్యాట్ కూడా లేకపోతే మంచిది కాదు. ఎంతవరకు? 15% ఆఫ్ అవర్ డైలీ క్యాలరీస్ అప్ టు 20% ఫ్యాట్తో ఉండొచ్చు. కార్బోహైడ్రేట్ 50 దాకా తీసుకోవచ్చు, ప్రోటీన్ 30% లేదంటే 35 దాకా వెళ్ళొచ్చు, ఫ్యాట్ 15 to 20% దాకా ఫ్యాట్ తీసుకోవచ్చు. అది ఏ రూపంలో తీసుకోవచ్చు? ఇప్పుడు మనకి తెలుగు ఇళ్ళల్లో రోజు నెయ్యి లేకుండా ఎవరు తీసుకోరు. నెయ్యి రూపంలో తీసుకోవచ్చు, మనకి పెరుగు రూపంలో తీసుకోవచ్చు. అట్లా మల్టిపుల్, మనకి ఫ్యాట్ ఫుడ్ అని మీకు గూగుల్ చేస్తే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఫ్యాట్ కూడా మనకు కొంతవరకు 15% దాకా మనకి క్యాలరీస్ ఫ్యాట్ రూపంలో తీసుకోవచ్చు. సో దానికి ఫ్యాట్ కూడా సడన్గా షుగర్ పెరగదు, స్లోగా పెరుగుతుంది షుగర్. సో వెంటనే షుగర్ అనేది ఫ్యాట్లో కూడా పెరుగుతుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్డ్ డైట్ చేయగలిగితే వెయిట్ లాస్ అనేది బెటర్గా మనకి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మొదటి 2 వీడియోస్లో మనం బేసిక్స్ ఆఫ్ వెయిట్ లాస్, తర్వాత డైట్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 3rd వీడియోలో ఎక్సర్సైజ్. సో అన్నీ ఇంపార్టెంట్, అన్ని టాపిక్స్ మీరు కానీ 1 by 1 వీడియోస్ చూస్తే
మీకు ఒక ఓవరాల్ నాలెడ్జ్ అనేది వచ్చి మీకు మీ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ ఎంత చేయాలి అంటే ఐడియల్లీ హార్ట్కి కానీ జనరల్ వెల్బీయింగ్ కానీ రోజు 40 నిమిషాలు 45 నిమిషాలు కనీసం వారానికి 5 రోజులు వాకింగ్, మీరు జాగింగ్ చేయగలిగితే మరీ మంచిది. ఒకవేళ వాకింగ్ మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి సైక్లింగ్ చేయండి. సైక్లింగ్ కూడా మీకు ఇబ్బంది ఉంది స్విమ్మింగ్ చేయండి. స్విమ్ చేయలేకపోతున్నారు ఇంట్లో క్రాస్ ట్రైనర్ కానీ లేకపోతే ఏమన్నా అలా కూడా చేసుకోవచ్చు. కదిలే పనులు ఎక్కువ చేయాలి ఎక్సర్సైజ్. మీరు కొంచెం యంగ్ చిన్న వయసు అనుకోండి, చిన్న వయసు వాళ్ళకి ఏంటి ఎక్సర్సైజ్తో పాటు వెయిట్ లిఫ్టింగ్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే వెయిట్స్ అది చేయడం వల్ల మజిల్ మాస్ పెరుగుతుంది. అంటే విఎంఆర్ అంటాం, మెటబాలిక్ రేట్. అది మనకి ఎంత మజిల్ ఉంటే అంత మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. అంటే మీరు మస్కులర్గా ఉండి, అంటే మీరు కొంచెం బాడీలో మజిల్స్ అయ్యి కొంచెం వెయిట్ అది ఎక్కువ ఉండి మస్కులర్గా ఉండేవాళ్ళు 80 కిలోలు ఉన్నారనుకోండి, పక్కనే ఇంకో పర్సన్ 80 కిలోలు ఉన్నారు, ఈ 80 కిలోలు అతనికి 40 కిలోలు మజిల్ ఉంది, ఈ 80 కిలోలు అతనికి 20 కిలోలు మజిలే ఉంది. ఈ 40 కిలోలు ఎక్సర్సైజ్ ద్వారా కానీ వాళ్ళ హార్డ్ వర్క్ వల్ల కానీ మజిల్స్ వచ్చి ఉండొచ్చు. సో ఇద్దరు ఒకే ఫుడ్ తిన్నారనుకోండి, మజిల్ 20 కిలోస్ ఉండే అతను వెయిట్ పెరుగుతాడు, 40 కిలోస్ ఉండే అతను వెయిట్ పెరగదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది మీకు చెప్పరు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెటబాలిజం అనేది మనకి థర్మోజెస్, మనకి మజిల్ అనేది ఇప్పుడు ఎంత ఉంటే అంత మనకి బేసిక్ ఆ మజిల్ యూటిలైజేషన్కే చాలా ఎనర్జీ కావాలి. సో వీళ్ళు ఇప్పుడు 40 కిలోలు మజిల్ ఉంది ఒక అతనికి, 80 కిలోల బరువు ఉండే మనిషికి 40 కిలోల మజిల్ ఉంది. అతనికి రోజు 4 చపాతీలు తిన్నాడు, ఇతను 4 చపాతీలు తిన్నాడు. నెల తర్వాత చూసుకుంటే ఇతను వెయిట్ ఎక్కువ పెరగడు, ఇతను వెయిట్ పెరిగిపోతాడు. ఎందుకంటే ఇతనికి ఫ్యాట్ ఎక్కువ, ఇతనికి ఫ్యాట్ ఉండదు. ఇతనికి ఎక్కువ మజిల్ లేదు, ఇతనికి మజిల్ ఎక్కువ ఉంది. సో మజిల్ ఏం చేస్తుంది, మజిల్ దాని ఫంక్షనింగ్కి దానికి చాలా ఎనర్జీ కావాలి. సో ఎక్స్ట్రా ఎనర్జీ అంతా అది వాడేస్తూ ఉంటుంది. సో మనకి ఎంత మజిల్ ఉంటే ఈజీగా దాన్ని మనం కూర్చున్నా కూడా మనం ఎనర్జీ వెయిట్ తగ్గొచ్చు. అది చాలామందికి తెలియనిది ఏంటంటే కూర్చున్నా వెయిట్ పెరగకుండా ఉండొచ్చు మజిల్ క్వాంటిటీ ఉండే వాళ్ళకి. ప్లస్ బోన్స్ హెల్తీగా ఉంటాయి, ప్రోటీన్ బాగా తీసుకుంటారు వీళ్ళకి. మజిల్ ఉండే వాళ్ళకి హెల్త్ ఇన్ జనరల్ బాగుంటుంది. సో మజిల్ ఎక్కువ లేని వాళ్ళకి ఏంటంటే బోన్స్ కూడా వీక్ అవుతుంటాయి, ఊరికే స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది, ఇబ్బందులు రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్సర్సైజ్ అనేది చేయాలి, ఏరోబిక్ అంటే వాకింగ్ రన్నింగ్ అవి చేయాలి. వెయిట్ లిఫ్టింగ్ చిన్న వయసు వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకొని బాగుంది అనుకున్న వాళ్ళు బేసిక్ వెయిట్ లిఫ్టింగ్ అన్న చేయాలి. ఎందుకంటే ఆ రెండు కాంబినేషన్ చేసుకుంటేనే మనకి లాంగ్ టర్మ్గా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది మీరు గమనించి మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. నమస్తే. ఇప్పుడు ఫైనల్ వీడియో 4th వీడియోకి వచ్చాం. ఫస్ట్ మనం బేసిక్స్, తర్వాత ఫుడ్, తర్వాత ఎక్సర్సైజ్లో కూడా మనం మజిల్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. 4వది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ 3 ఒక ఎత్తు అయితే 4th ఇంకా ఇంపార్టెంట్, మెయింటైనింగ్. అంటే మీరు ఒక హెల్దీ రొటీన్కి వచ్చారు, ఆ రొటీన్ని మెయింటైన్ చేసుకోవాలి. అంటే వెయిట్ తగ్గారు, చాలామంది చెప్తా ఉంటారు వెయిట్ తగ్గానండి మళ్ళీ పెరిగిపోయాను. అది ఇంపార్టెంట్. వెయిట్ మళ్ళీ పెరగకూడదు. వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే ముందు 3 జాగ్రత్తలు కంటిన్యూగా చేయాలి. మనం 3 నెలలు చేసామండి, 10 కిలోలు తగ్గామండి, మళ్ళీ వదిలేసాను, మళ్ళీ 10 కిలోలు పెరిగిపోయాను, దానివల్ల ఉపయోగం లేదు. సో మనం తీసుకునే ఈ ముందు 3 జాగ్రత్తలు తీసుకునే నాలెడ్జ్ మనం అవగాహన పెంచుకున్న తర్వాత అది కంటిన్యూ చేయాలి. మనం అదే ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ జాగ్రత్తగా చేయడం, నిద్ర స్లీప్ కనీసం 7 గంటలు మినిమం, అప్ టు 8 అవర్స్. 8 గంటలు ఈజ్ ఐడియల్, మినిమం 7 అవర్స్ పడుకోవాలి. సో ఇవన్నీ కానీ మనం చేయగలిగితే మనం తెలుసుకున్న నాలెడ్జ్తో మీరు ఆ వెయిట్ అనేది పెరుగుతారు. ప్లస్ మనకి సడన్గా మనకి వెయిట్ తగ్గిన తర్వాత రీఫీడింగ్ అంటే తినేయాలనే ఇది ఉంటుంది. అది మనం వారంలో ఒకరోజు అంటే ఆదివారం మీకు నచ్చిన ఫుడ్ తినండి, మిగతా 6 రోజులు మీ ఆరోగ్యం కోసం తినండి. ఏంటి, ఆదివారం మీ టేస్ట్ కోసం మీకు నచ్చిన ఫుడ్ తినండి, మిగతా 6 రోజులు మీ ఆరోగ్యం కోసం ముందు చెప్పిన 3-4 సలహాలు పాటిస్తే మీ హెల్త్ కంటిన్యూయేషన్ బాగుంటుంది. ఒక్కసారి కాకుండా జీవితాంతం బాగుంటుంది.
ఇవన్నీ మీరు పాటించి అందరూ హెల్తీగా మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తారని కోరుకుంటూ నమస్తే.